లూటన్ ఎయిర్పోర్ట్లో ఒక ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. ఫ్లైట్లో అసలు వాటర్ కూడా ఇవ్వలేదు. అబ్బా, ఏసీ వేసుకొని ఎన్ని రోజులు అయిపోయిందో. పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది టెర్రస్ మీద, అండ్ ఆల్సో బార్ కూడా ఉంది. మనకు అక్కడ ఫ్రీ డ్రింక్ అయితే ఇస్తారు, ఇవి చూపిస్తే హోటల్ వాళ్ళు. సో ఇప్పుడు సిటీ మధ్యలో ఉన్నాము. టైం వచ్చి 10 అయింది. అసలు ఎంత జనాభా ఉన్నారో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మా ట్రిప్ టు స్పెయిన్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇంకొంచెం సేపట్లో. సో మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం అనమాట. సో క్యాబ్ వస్తే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవడమే. సో బ్యాగ్స్ ఆర్ రెడీ. క్యాబ్ అయితే ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తుంది. సో లెట్స్ గో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యూరప్ ట్రిప్. క్యాబ్ అయితే వచ్చింది. క్యాబ్ పర్సన్ లగేజ్ని కార్లో అయితే లోడ్ చేస్తున్నారనమాట. సో ఈరోజు ఇతనే మనని ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్ళేది. ఇప్పుడు మేము వెళ్తుంది లండన్ లూటన్ ఎయిర్పోర్ట్కి. సో ఇది మా ఇంటి దగ్గర నుంచి క్యాబ్లో ఒక 30 to 40 minutes ఉంటుంది. ఎయిర్పోర్ట్కి మన ఓన్ కార్ ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ మనకు కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. మనం ఎన్ని డేస్ అయితే పార్క్ చేసుకోవాలనుకుంటున్నామో మనం పే చేసి పార్క్ చేసుకోవచ్చు. సో దట్ రిటర్న్ వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. మనం ఫ్లైట్ దిగినప్పుడు వెంటనే కార్ తీసుకొని వచ్చేయచ్చు. ఫస్ట్ అయితే మేము అలానే ప్లాన్ చేసుకున్నాం. బట్ మాకు రిటర్న్ ఎయిర్పోర్ట్ డిఫరెంట్ అనమాట. లూటన్లో రాలేదు. అందుకే మేమైతే క్యాబ్ ఆప్షన్కే వెళ్ళాము. మేము వెళ్తున్న ఎయిర్లైన్స్ రైనెయిర్. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ఎయిర్లైన్స్తో. లగేజ్ అయితే మాకు ఇచ్చింది ఓన్లీ పర్సనల్ బ్యాగ్ కోసమే. ఎటువంటి క్యాబిన్ బ్యాగ్ కానీ చెక్ ఇన్ బ్యాగ్స్ కానీ ఇవ్వలేదు. మేము 20 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే పే చేసాం అనమాట సపరేట్ గా. సో బ్యాగేజ్ అయితే చెక్ ఇన్ చేసేసాం. ఇప్పుడైతే డిపార్చర్స్ దగ్గరికి వెళ్తున్నాము. దీని తర్వాత మనకు సెక్యూరిటీ చెక్స్ అయితే చేస్తారు. ఫైనల్ గా అన్ని చెక్స్ అయితే అయిపోయాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ కి ఇంకా చాలా టైం అయితే ఉంది. సో లోపల అయితే చాలా షాప్స్ ఉన్నాయి. మనం ఎంత ప్లాన్డ్ గా వచ్చినా కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కదా. క్లెన్జింగ్ బామ్ మర్చిపోయాము. ఇది బాగుంది. గుడ్డది బెలూన్ క్యూట్ గా. టెస్టర్ ఉంది, టెస్ట్ చేద్దామా? ఇంకా ఫ్లైట్ కి టైం అయితే ఉంది. లోపల ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని చూద్దామని అయితే అనుకున్నాను. క్లెన్జింగ్ బామ్ మర్చిపోయాము. సో అదైతే ట్రై చేస్తున్నాం. ఇక్కడ క్లినిక్ వాళ్ళది చార్కోల్ ఫ్లేవర్ అనమాట. లిప్స్టిక్ వేసి టెస్ట్ చేశాను. ఖాళీగా ఎందుకు కూర్చోడం అని కొన్ని ఇక్కడ డియో పర్ఫ్యూమ్స్ టెస్టర్స్ ఉంటే టెస్ట్ చేస్తున్నాం అనమాట. నేను ప్రభా ఎప్పటి నుంచో ఒక మంచి పర్ఫ్యూమ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు మీరు ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను స్టోర్కి వెళ్ళి ట్రై చేస్తాను. బ్యూటీ స్టోర్ లో వాటర్ బాటిల్ పెట్టారు. దీని కాస్ట్ 180 రూపాయలు. అమ్మాయిలు మేకప్ కోసం షాపింగ్ చేసి అలసిపోతారు కదా. సో వాళ్ళకి దాహం వేసినప్పుడు ఇది అనమాట. బాగుంది కానీ ఫ్రీగా పెట్టుంటే ఇంకా బాగుండేది. పక్కన మందు షాప్ కూడా ఉంది. మరి అయితే అబ్బాయిలు వెయిట్ చేసి ఆగుతాను. మందు షాప్ ఉంది పక్కన, బాటిల్స్ ఉన్నాయి. అమ్మాయిలు మేకప్ చేస్తుంటే అబ్బాయిలు అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి అవి తాగొచ్చు. అది కూడా ఫ్రీ కాదు. కాఫీ ఇంకేం బాగుంటుంది కాకుండా చాయ్ మంచిగా ఉంటుంది. టీ చాయ్ మంచిగా ఉంటుంది. బాగుంటుంది. కరెక్ట్ చాయ్ బాగుంటుంది. ఇదేంటి? కాఫీ ఇది నాకు ఇస్తావా టెస్ట్? చాయ్ వాళ్ళలో సమోసా చాట్ టీ తీసుకున్నాం. చాలా బాగుంది సమోసా చాట్. ఒక 2 hours జర్నీ అనమాట. ఇక్కడ అంతా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎంత ఆప్యాయంగా పిలిచారు అసలు, రండి అనేసి. చాలా ముచ్చటేసింది నాకు. కాఫీ కూడా టేస్ట్ ఇచ్చారు, చూడమని ఎలా ఉన్నాయో. లూటన్ ఎయిర్పోర్ట్లో
ఒక ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ నైస్. సో ఫైనల్గా ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఫ్లైట్లోనే ఈరోజు మేము వెళ్ళబోయేది. సో మమ్మల్ని అయితే ఈ బస్సెస్లో తీసుకొని వచ్చారు గేట్స్ దగ్గర నుంచి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేశాను. మేము వెళ్తుంది స్పెయిన్ కంట్రీకి లండన్ నుంచి. ఇది 9 days ట్రిప్. సో స్పెషల్ ఏంటంటే ఈ ట్రిప్కి మా 3rd anniversary వస్తుంది ఏప్రిల్లో. సో దానికోసమని మేము వెకేషన్ అయితే ప్లాన్ చేసాము. స్పెయిన్లో మేము వెళ్తున్న సిటీ చాలా ఫేమస్, అదే బార్సిలోనా. మబ్బులు చూసారా ఎలా ఉన్నాయో, అండ్ మబ్బులు పైన ఎండ చూడండి ఎలా కాస్తుందో. అసలు వ్యూ అయితే చాలా బాగుంది. సో ఫైనల్ గా బోర్డు అయితే అయ్యాము. చాయ్ వాళ్ళలో కూర్చోన్నాం అనమాట. చాయ్ ఒక సమోసా చాట్ అయితే తీసుకున్నాం వేడి వేడిగా. అక్కడి వరకు బాగానే ఉండింది. సో అప్పటి వరకు చెక్ చేసుకుంటానే వచ్చాము మా ఫ్లైట్ గేట్స్ ఓపెన్ అయ్యాయా లేదా అని. సో అప్పటి వరకు అయితే ఏం ఓపెన్ అవ్వలేదు. కొంచెంసేపు తర్వాత మా ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేసాము. గేట్స్ నెంబర్ ఇచ్చారు, గేట్స్ ఓపెన్ అయ్యాయి అనేసి. సరే వెళ్దాంలే వాష్రూమ్స్కి వెళ్ళి అని అనుకున్నాము. కొంచెం సేపు తర్వాత వెంటనే ఫైనల్ కాల్ అని వచ్చింది. చాలా తొందరగా వచ్చింది కదా ఫైనల్ కాల్ అని. గేట్ నెంబర్ చెప్పాక 10 minutes 15 minutes వచ్చేసింది ఫైనల్ కాల్. 10 to 15 minutes కల్లా ఫైనల్ కాల్ వచ్చేసింది అనమాట. ఎంత టెన్షన్ వేసిందో అసలు. మేము ఉన్న దగ్గర నుంచి గేట్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 10 minutes 5 minutes రన్నింగ్ మామూలుగా అయితే 10 minutes డిస్టెన్స్ ఉంటుంది కదా. 7 to 9 minutes. ఎంత పరిగెత్తామంటే ఒక 5 minutes నాన్ స్టాప్ గా పరిగెత్తాం అనమాట గేట్ దగ్గరికి. వీడియో తీయడం మర్చిపోయినావు కదా అసలు కెమెరా నా దగ్గర లేదు, నీ బ్యాగ్ లో ఉంది. నేను అడిగితే ఎక్కడ తిడతావేమో అని ఆ టెన్షన్ లో ఇప్పుడు అవసరం అని నేను అడగలేదు అనమాట. తను వెనకే పరిగెత్తాను. తను ఇంకా నాకన్నా ఫాస్ట్ గా నేను అసలు పరిగెత్తలేకపోయాను. మధ్య మధ్యలో ఆగుతూ, ఎందుకంటే తిన్నాం కదా అప్పుడే. సో పరిగెత్తడం అవ్వలేదు. అంత తొందరగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పెద్ద క్యూ ఉంది. నిజంగా ఎంత కోపం వచ్చిందంటే నాకు, ఇంత పెద్ద క్యూ ఉండగా ఎందుకు అప్పుడే ఫైనల్ కాల్. కొంచెంసేపు అక్కడ టెన్షన్ వేసింది. మిగతాదంతా బాగా జరిగింది అనమాట. సో అక్కడ బ్యాగ్ చెక్ ఇన్ కానీ సెక్యూరిటీ చెక్స్ కానీ చాలా ప్రశాంతంగా అయిపోయి. ఫ్లైట్లో అసలు వాటర్ కూడా ఇవ్వలేదు. సో మాకు కాఫీ టీ వెల్కమ్ డ్రింక్ ఏం లేదనమాట. ఫ్లైట్ తాగి వాళ్ళలో టీ తాగి మంచి పని చేస్తాం. సో ఇది రైనార్ ఎక్స్పీరియన్స్ అనమాట. 2 hours ఫ్లైట్ యాక్చువల్లీ. 1 hour 45 minutes. 2 hours 10 minutes ఫ్లైట్. 1 hour 45 minutes అని చెప్పిందా? నాకు అక్కడ 2 hours 10 minutes అని వచ్చింది. మేబీ నేను 1 hour 45 నేను దిగుతాను, నువ్వు 2 hours తర్వాత దిగుతావు. అయితే ఫ్లైట్ 3:30కి స్టార్ట్ అయింది. 2 hours తీసుకుంటే 3:30, 4:30, 5:30 కల్లా దిగిపోతాం బార్సిలోనాలో. బట్ అక్కడ దిగేసరికి టైమింగ్స్ వేరుగా ఉంటాయి అనమాట. 1 hour అహెడ్ అనమాట లండన్తో పోల్చుకుంటే. ప్లస్ 1 hour పడుతుంది. అక్కడ దిగేసరికి 6:30 అయిపోతుంది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చి హోటల్కి వెళ్ళేసరికి అయిపోతుంది అనమాట. ఈరోజు డే అంతా అయిపోతుంది. మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చూడాలి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది. నెక్స్ట్ ప్లాన్ ఏంది నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూడాలి. స్పెయిన్ దగ్గరలో ఉన్నప్పుడు పైలట్ అయితే టర్బులెన్స్ అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అసలు కాసేపు విమానం మొత్తం మూగిపోయింది అటు ఇటు. ఫ్లైట్లో ఉన్న పిల్లలందరూ కేకలు వేశారు. నాకు కొంచెం భయం వేసింది ఇక్కడ. ఎయిర్పోర్ట్లో అసలు సిగ్నల్ రావట్లేదు. మేము క్యాబ్ బుక్ చేసుకుందామని ట్రై చేసాము. బట్ సిగ్నల్ రాకపోవడం వల్ల బయటకు వచ్చేసాం అనమాట. ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే ఎదురుగా అన్ని క్యాబ్స్ ఉన్నాయి. మనం క్యాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ముందుకు వెళ్తే బస్ టెర్మినల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ఇది డైరెక్ట్ బస్సు మా హోటల్కి చాలా దగ్గర అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజీగానే ఉంది. మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే రైట్కి తిరిగి స్ట్రైట్కి వెళ్తేనే మాకు ఈ బస్ స్టాప్ కనిపించింది. ఫైనల్లీ వీఆర్ ఎట్ బార్సిలోనా. ఇప్పుడైతే బార్సిలోనా సిటీ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము స్టే చేసే హోటల్ చాలా దగ్గర. రోడ్ క్రాస్ చేస్తే
హోటల్ అయితే కనిపిస్తుంది. జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హోటల్ అయితే చెక్ ఇన్ అయిపోయాం. మేము స్టే చేస్తున్న హోటల్ మిడ్ మోస్ట్ బార్సిలోనా. మేము ఇది 3 nights కి అయితే బుక్ చేసుకున్నాము. మా ప్లాన్ అట్లీస్ట్ 3 days అయినా బార్సిలోనాని ఎక్స్ప్లోర్ చేయాలి అని. హోటల్ మాత్రం చాలా బాగుంది. అండ్ రూమ్ విషయానికి వస్తే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము తీసుకుంది డబుల్ బెడ్. ఈ రూమ్ లో అయితే టీవీ, టేబుల్, చైర్, ఇంకా లాంగ్ మిర్రర్ రూమ్ లో, అండ్ బాత్రూమ్ లో కూడా ఇంకొక మిర్రర్ అయితే ఇచ్చారు. 2 లాంగ్ కబోర్డ్స్ ఇచ్చారు సపరేట్ గా ఇద్దరికి, అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ లో బాత్రూమ్ స్లిప్పర్స్ అండ్ షవర్ డ్రెస్ కూడా పెట్టారు. అండ్ రూమ్ లో అయితే తినడానికి సపరేట్ గా బాదం పప్పులు, సాల్టెడ్ అండ్ స్వీట్ ది బిస్కెట్స్, స్వీట్స్, సో ఇలా చాలా పెట్టారనమాట. లోపలైతే మినీ ఫ్రిజ్ కూడా ఉంది కబోర్డ్ లో. దాంట్లో మనకు డిఫరెంట్ డ్రింక్స్ అయితే పెట్టారనమాట. దానికోసం ఇక్కడ స్ట్రా కూడా ఇచ్చారు. కాఫీ మెషిన్, కెటిల్ కూడా పెట్టారు. అండ్ యూరోప్ లో సాకెట్ డిఫరెంట్ గా ఉంటుంది యూకే తో కంపేర్ చేస్తే. సో హోటల్ వాళ్ళే సపరేట్ గా అడాప్టర్ కూడా ఇచ్చారు. రూమ్ లో పెట్టిన ఏ స్నాక్ కానీ డ్రింక్ కానీ ఫ్రీగా కాదు. మనం ఏది తీసుకున్నా గానీ మనకు వెళ్ళిపోయేటప్పుడు బిల్ అయితే వేస్తారనమాట. సో అవి కాకుండా మనకు రూమ్ లోకి రాగానే వెల్కమ్ నోట్, డ్రింక్ అండ్ చాక్లెట్ అయితే ఇస్తారనమాట. సో వాటికైతే ఏం కాస్ట్ ఉండదు. ఇవన్నీ మనకు స్పెషల్ గా ఇస్తారు. సో ఈ వాటర్ బాటిల్ కూడా పెట్టారు ఇక్కడ, మినరల్ వాటర్. సో పైన అయితే మనకు టెర్రస్ ఉందన్నమాట. మినీ బార్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. సో మనం పైకి వెళ్తే మనకు ఈ స్విమ్మింగ్ పూల్ కానీ మినీ బార్ కానీ మనకంతా ఫ్రీ యాక్సెస్ అనమాట. మినీ బార్ లో అయితే మనం కొనుక్కొని డ్రింక్ అయితే తీసుకోవచ్చు. మాకైతే హోటల్లో మేము ఆల్రెడీ గెస్ట్లం కాబట్టి వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో మనం పైకి వెళ్ళి చూపిస్తే మనం అయితే డ్రింక్ తీసుకోవచ్చు. ఏం తీసుకుంటాం మహా అంటే ఆరెంజ్ జ్యూస్, కోకోలాను ఏదోటి. మనం ఇక్కడ అవేమి మిగతా డ్రింక్స్ ఏం తాగం కాబట్టి అలవాటు లేదు కాబట్టి పైన కూర్చొని ఆ టెర్రస్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వీ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లాన్ చేయాలి. హీటర్స్ లేవన్నమాట, మొత్తం ఎయిర్ కండిషనింగ్. అబ్బా ఏసీ వేసుకొని ఎన్ని రోజులు అయిపోయిందో. సో యూకేలో అంతా హీటర్స్ కాబట్టి ఇక్కడ హీటర్స్ లేవు. చాలా ఉక్కబోస్తుంది ఇప్పుడైతే నిజంగా. హోటల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక డిటాక్స్ వాటర్ అయితే పెట్టారు, లెమన్ వి. నాకు ఇది ఎంత బాగా నచ్చిందో. సో మేము రోజంతా తిరిగేసి వచ్చి అలసిపోయి ఉంటాం కదా, నైట్ హోటల్ కి రాగానే రూమ్ కి వెళ్లే ముందు సో చల్లగా ఈ వాటర్ అయితే తాగేసి వెళ్తున్నాం. కొన్ని చాక్లెట్ స్వీట్స్ కూడా పెట్టారు ఎంట్రన్స్ లో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. హోటల్ మెయిన్ రోడ్ కి అటాచ్ అయి ఉంటుంది. ఎప్పుడు జనాభా తిరుగుతూనే ఉంటారు. మనం ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ హోటల్ లోపలికి రావాలంటే మనకైతే లోపల నుంచి డెస్క్ దగ్గర ఉన్న వాళ్ళు యాక్సెస్ అయితే ఇస్తారనమాట. సో ఇదైతే చాలా సెక్యూర్ గా ఉంది. అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ అంబ్రెల్లాస్ కూడా పెట్టారు. మనం అవి తీసుకొని వెళ్ళొచ్చు బయటికి. అండ్ నైట్ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే పెట్టేసేయాలి. సో వర్షం పడుతున్నప్పుడు మనం అవి హ్యాపీగా వాడుకోవచ్చు. సో మాకైతే పక్క సిటీ సెంటర్ లోనే వచ్చింది అనమాట. మేము బస్ దిగ్గరగానే రోడ్ దాటుకుంటే వెంటనే మాకు హోటల్ కనిపించింది. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళిపోదాం, సిటీ చూద్దాం ఎలా ఉందో. అలానే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని వద్దాం. ఇప్పుడు మేము వచ్చింది ప్లాజా డి కటలూనియా. హోటల్ నుంచి ఒక 5 minutes వాక్ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్ లో కెటలూనియా స్క్వేర్ అంటారు. అదే స్పానిష్ లో అయితే ప్లాజా డి కటలూనియా. ఇది లార్జ్ స్క్వేర్ ఇన్ సెంట్రల్ బార్సిలోనా. 50,000 square meters అన్నమాట ఈ ప్లాజా మొత్తము. ఈ స్క్వేర్ కూడా చాలా ఫేమస్. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అట్రాక్షన్స్ బార్సిలోనాలో. ఇది ముఖ్యంగా ఫౌంటైన్స్ కి, స్టాచ్యూస్ కి చాలా ఫేమస్ అన్నమాట. ఇది ప్రైమార్క్. సో ఇప్పుడు మనమైతే ఇటువైపు అంతా వెళ్తే బీచ్, రాలంబ్రా స్ట్రీట్స్ వస్తాయి. ఇటువైపు వెళ్తే కాసా బాటిల్లా, కాసా మిల్లా వస్తుంది. సో మనం ఈరోజు అటు వెళ్దాం. స్క్వేర్ చుట్టూ చాలా స్ట్రీట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రీట్ కి వెళ్తే మనం ఒక్కొక్క ప్లేస్ ని అయితే చూడొచ్చు. సిటీ సెంటర్ లో ఉన్నాం కాబట్టి ఫుల్ జనాభా అయితే ఉన్నారు. చాలా వైబ్రెంట్ గా ఉంది ఈ ప్లేస్ మొత్తం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్క్వేర్ స్పానిష్ సివిల్ వార్ లో చాలా సిగ్నిఫికెంట్ పార్ట్ అయితే ప్లే చేసింది. మనం కాసా మిల్లా, కాసా బాటిలో ఆ ఆర్కిటెక్చర్స్ చూడడానికి వెళ్తున్నాం, ఆ హెరిటేజ్ బిల్డింగ్స్ చూడడానికి వెళ్తున్నాం. సో అవి చాలా ఫేమస్ అనమాట. లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ బయట చూసుకొని వద్దాం. అండ్ ఈ స్ట్రీట్స్ ఎంత బాగున్నాయో. నాకైతే లండన్లో కూడా ఇంట్లో ఉంటుంది మ్యాక్సిమమ్. సో పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. సో దిస్ ఈజ్ నైట్ వ్యూ ఆఫ్ బార్సిలోనా. ఇప్పుడు మనం చూస్తుంది కాసా బాటిల్లో. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ బిల్డింగ్ బార్సిలోనాలో.
ఇది సెంటర్లో ఉంటుంది. దీన్ని డిజైన్ చేసింది యాంటోనీ గౌడీస్. బార్సిలోనాలో ఇలాంటి బిల్డింగ్స్ మనమైతే ముందు చాలా చూడబోతున్నాం. ఇవన్నీ బిల్డ్ చేసింది యాంటోనీ గౌడీని. ఈ బిల్డింగ్ ని హౌస్ ఆఫ్ బోన్స్ అని కూడా అంటారు. దీని ఆర్కిటెక్చర్ చూస్తే మొత్తం బోన్స్ లానే కనిపిస్తుంది. ఫ్రంట్ మొత్తము బిల్డింగ్ కోసం వాడిన మెటీరియల్ మొత్తం స్టోన్, మెటల్, వుడ్, సెరామిక్ అన్నమాట. డే టైమ్ లో కన్నా నైట్ టైం చూస్తే ఇలా లైటింగ్స్ తో ఈ బిల్డింగ్స్ అన్ని చాలా అందంగా కనిపిస్తాయి. నైట్ టైం కూడా ఈ బిల్డింగ్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు చూస్తే లోపలంతా క్యూలో నించొని ఉన్నారు లోపల ఎంట్రీకి. సో మేమైతే లోపలికి వెళ్ళలేదు, మేము జస్ట్ బయట చూసుకొని వచ్చాము. సో లోపలికి వెళ్తే అట్లీస్ట్ 2 to 3 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే. మేము ఆల్రెడీ జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉన్నాం. వీఆర్ ఎట్ ఏవి డయాగ్నల్ సర్కిల్. సో ఇప్పుడు సిటీ మధ్యలో ఉన్నాము. టైం వచ్చి 10 అయింది. అసలు ఎంత జనాభా ఉన్నారో. కాసా బాటిల్లా నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడైతే ఒక రౌండ్ అబౌట్ చూస్తాము. సో ఈ రౌండ్ అబౌట్ దగ్గర మనమైతే ఈ మాన్యుమెంట్ చూడొచ్చు. దీన్ని ఏవి డయాగ్నల్ అని అయితే అంటారు. ఇక్కడైతే మనం యూటర్న్ తీసేసుకుందాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకైతే కాసా మిల్లా ఉంటుంది. సో ఇదంతా ఒకే స్ట్రీట్ అన్నమాట. ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ షాపింగ్ అన్నమాట. చాలా బ్రాండ్స్ అయితే ఈ స్ట్రీట్ లో చూడొచ్చు మనం. మనం కూడా ఇక్కడ బ్యాక్ కి వెళ్ళిపోదాం ఇంకా హోటల్ కి. ఇప్పుడు వెళ్తూ తినాలన్నమాట. రిటర్న్ లో మనం చూస్తుంది కాసా మిల్లా. ఇది కూడా యాంటోనీ గౌడీస్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో మనమైతే కాసా బాటిల్లా, కాసా మిల్లా అయితే చూసేసాము. ఇక్కడ ఈ స్ట్రీట్ లో షాపింగ్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్డ్ అన్నమాట. ఓపెన్ లో అయితే లేవు. ఇప్పుడైతే మా నెక్స్ట్ ప్లాన్ డిన్నర్. అండ్ నేను స్పెయిన్ కి వచ్చే ముందు ఫేమస్ రెస్టారెంట్స్ అవన్నీ చూసాను, ఎక్కడ బాగుంటుంది ఫుడ్ తినడానికి. వెళ్తుండగా ఈ స్ట్రీట్ లోనే ఈఎల్ నేషనల్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఫేమస్ అని అయితే విన్నాను. దీని లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఈ రోజు అయితే జస్ట్ సింపుల్ గా డిన్నర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ 3 days ఉంటాం కాబట్టి ఒక రోజు వెళ్ళి ట్రై చేద్దాం. మాకు హోటల్ ఆపోజిట్ లో ఉంటది అనమాట. చాలా బాగుంటది. ఇలా నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం రెస్టారెంట్స్, సో బయట కూడా కూర్చోడానికి మంచిగా పెట్టారనమాట. సిటీ మధ్యలో చాలా బాగా నచ్చింది. టెంట్స్ వేసి పెట్టారు. మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ తినడానికి. చూద్దాం ఏం తిందాం అనేది. స్పెయిన్ చాలా పెద్ద కంట్రీ. నేను యాక్చువల్లీ స్పెయిన్ అనుకున్నప్పుడు జస్ట్ 4 to 5 days అనుకున్నాను ట్రిప్ మొత్తము. బట్ నేను దాని గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక ఆన్లైన్లో 4 to 5 days సరిపోవని అయితే అర్థమైంది. సో స్పెయిన్లోనే మనకు ఇంకా చాలా డిఫరెంట్ సిటీస్ అయితే ఉంటాయన్నమాట. బార్సిలోనా, మాడ్రిడ్, ఇంకా అలా చాలా డిఫరెంట్ సిటీస్ ఉంటాయి. సో ఇప్పుడైతే మేము 3 cities అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. సో అందులో భాగంగా మేమైతే ఫస్ట్ బార్సిలోనాకు వచ్చాము. డైరెక్ట్ గా యూకే నుంచి బార్సిలోనా అన్నమాట. బార్సిలోనాలో 3 nights అయితే ఉంటాము. 3 nights కి హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. దీని తర్వాత మనం బార్సిలోనా నుంచి ఇంకో సిటీకి అయితే వెళ్తాము. మళ్ళీ అక్కడ కూడా ఇంకో హోటల్ బుక్ చేసుకున్నాం అన్నమాట. మొత్తం మేము అనుకుంది 3 cities. దానికోసమని 3 hotels అయితే బుక్ చేసుకున్నాము. ఇది మొత్తం 9 days ట్రిప్. సో నేనైతే హోటల్స్ అవన్నీ 2 months బ్యాకే బుక్ చేశాను. అండ్ మేము స్పెయిన్ కి రావాలి అంటే షెంగన్ వీసా ఉండాలన్నమాట. సో దానికోసమని మేము వీసా ఇంటర్వ్యూ అవన్నీ వెళ్ళాము. స్పెయిన్ లో అందరూ లంచ్ కానీ డిన్నర్ కానీ చాలా లేట్ గా చేస్తారంట. 11 అవుతుంది. బట్ స్టిల్ ఇంకా చాలా రెస్టారెంట్స్ వరకు ఫుల్ ఉన్నాయన్నమాట. అండ్ యూకేతో కంపేర్ చేసుకుంటే స్పెయిన్ లో కొంచెం చలి తక్కువనే అనిపించింది నాకు. మేము ఈ టైంలో కూడా వితౌట్ స్వెటర్స్ తిరిగాము. అండ్ ఇక్కడ కనిపిస్తుందా హోటల్ జాస్. ఇది కూడా చాలా మంచి హోటల్. దీనికి కూడా ట్రై చేశాను. హోటల్ జాస్ పక్కనే సబ్వే ఉంటుంది. అండ్ ఎదురుగా కనిపించేదే హోటల్ మిడ్ మోస్ట్. ఇదే మా హోటల్. అండ్ దీనికి ఆపోజిట్ లోనే సబ్వే అనమాట. డిన్నర్ కి సబ్వే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ కనిపించేటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అనమాట. మనం ఏ బ్రెడ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే దానికి వాళ్ళు లోపల వెజ్జీస్ అన్ని పెట్టిస్తారు.
సో ఇప్పుడే తినేసి సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. సో సూపర్ మార్కెట్లో కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. మెయిన్గా వాటర్ బాటిల్. ఇదే స్పెయిన్ సూపర్ మార్కెట్. సో ఇందులో అన్నీ దొరుకుతున్నాయి. హోటల్కి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. అండ్ ఈ సిటీ సెంటర్ కాబట్టి చాలా సూపర్ మార్కెట్స్లోనే ఉన్నాయి దగ్గరలో. ఇంకొక విషయం నేను షాక్ అయింది ఏంటంటే ఇక్కడ ఇవి 24/7 ఓపెన్లోనే ఉంటాయంట. సూపర్ మార్కెట్కి వెళ్ళి పెరుగు, వాటర్ బాటిల్ తీసేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవడమే, పక్కనే అనమాట. సో హోటల్కి వచ్చేసాం, రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకోవడమే, మళ్ళీ రేపు లేచి వెళ్ళాలి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంకా మనం మెయిన్ అట్రాక్షన్స్ చూడడానికి వెళ్ళలేదు, అది రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. మీకు ఏదైనా స్పెయిన్ ట్రిప్ గురించి, స్పెయిన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అవి చూసి రిప్లై అయితే ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అబౌట్ స్పెయిన్ ట్రిప్ అనమాట. సో రేపటి నుంచి మనం ఇంకా బార్సిలోనాని బాగా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో రేపటి నుంచి వీడియోస్ అయితే సిటీ గురించి మొత్తం వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద స్పెయిన్ వీడియోస్.